జగిత్యాల జిల్లా బెట్టిపల్లి పట్టణంలోని 10వ వార్డు నునుగొండ నరేష్ వార్డులో కోరుట్ల కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ నరసింగరావు ఆదేశానుసారం మున్సిపల్ చైర్మన్ మైలారం లింభద్రి నాయకత్వంలో మెట్పల్లిలో 10వ వార్డులో పోలీస్ స్టేషన్ వెనుక భాగన ఎస్ఆర్ఎస్పీ కెనాల్ వెంబడి ఇరువైపులా ప్రభుత్వ ఆసుపత్రిలో మూరం పోయించడం జరిగింది. వార్డు కౌన్సిలర్ మాట్లాడుతూ, నేను గెలిచిన వెంటనే వార్డులో పనులు పూర్తి చేస్తానని ప్రజలకు ఏ విధంగా హామీ ఇచ్చారో ఆ విధంగా వార్డులో పని చేయడం జరుగుతుంది. ఈ వార్డులో పోలీస్ స్టేషన్ పక్కన పిచ్చి మొక్కలు పెరగకుండా మోరం పోపించడం జరిగింది. అలానే ప్రభుత్వ హాస్పిటల్ గేటు ముందు మోరం పోపించడం జరిగింది. ఇంకుడు గుంతలు అటువంటి పరిస్థితులు ఉన్న ఈ వార్డుకి సరిచేయడం జరిగిందన్నారు. సుందరీకరణ చర్యలు చేపట్టడం జరిగింది. కార్యక్రమంలో 10వ వార్డు కౌన్సిలర్ నడుకొండ నరేష్, 10వ వార్డు సభ్యులు రాచకొండ రాము, గుండెజీ వెంకటేష్ పాల్గొనడం జరిగింది. పట్టణంలో 10వ వార్డులో ఎస్ఆర్ఎస్పీ కెనాల్ కట్ట పైన ప్రగతి ప్రణాళికలో భాగంగా పోలీస్ స్టేషన్ వెనుక భాగాన అపరిశుభ్రంగా చెత్త వేయడం జరుగుతుంది. మరియు మలమూత్ర విసర్జన చేయడం వల్ల పరిసరాలు మొత్తం దుర్భేద్యంగా మారడం వల్ల ఎలక్షన్లో భాగంగా కాలనీ వాసులకు, పద్మనగర్ కాలనీ వాసులకు వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది. కట్టను సుందరీకరణ చేయడం మరియు మొరం పోయించి రెండు వైపులా జాలి అమర్చి దీన్ని కట్టను సుందరీకరణ అంటే రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రగతి ప్రణాళికలో భాగంగా నరసింగన్న నాయకత్వాన 10వ వార్డులో ఈ కెనాల్ కట్టను సుందరీకరణలో భాగంగా నేటి తేదీన మొరం పురించి మొత్తం నీట్గా శుభ్రం చేయించడానికి కోరుకోవడం జరిగింది. రాబోయే కాలంలో ఒక సంవత్సర కాలం మెట్టిపల్లిలోనే సుందరంగా చేసి మెట్పల్లి ప్రజలకు వాకింగ్ స్ట్రీట్గా చేయడానికి నా శాయశక్తులా కృషి చేస్తానని హామీ ఇస్తున్నాను.